హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లపై సమగ్ర సమాచారం, బిల్లుల ప్రాసెసింగ్, పే స్లిప్స్ మరియు చెల్లింపుల స్థితిపై పూర్తి విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి నెల ఎదురుచూసే జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం. హెర్బ్ పేరోల్ నందు హెర్బ్ పేరోల్ వ్యవస్థలో జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ కావడం దగ్గర నుంచి ఖాతాలో జమ అయ్యే వరకు జరిగే వివిధ దశల గురించి ఎదురయ్యే సందేశాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాము. బిల్లుల అప్లోడ్ ప్రక్రియ పూర్తి, పే స్లిప్స్ లభ్యత. శుభవార్త, ఈ నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓలు హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేసే ప్రక్రియ ఈరోజు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు అనగా విజయవంతంగా పూర్తి అయింది. ఉద్యోగులకు పే స్లిప్స్. ఈ ఈ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుత నెల పే స్లిప్స్ హెర్బ్ పేరోల్ నందు అందుబాటులోకి అయితే వచ్చాయి. చాలామంది ఉద్యోగులు ఇప్పటికే తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు. తక్షణ చర్య, ఇంకా ఏమైనా మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే హెర్బ్ పేరోల్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. తనిఖీ చేయాల్సిన అంశాలు: పే స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, సంపాదన, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మరియు మినహాయింపులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే డీడీ దృష్టికి తీసుకెళ్ళండి. పెన్షనర్లకు పే స్లిప్స్. పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ సాధారణంగా నెల 29వ తేదీన హెర్బ్ పేరోల్లో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి పెన్షనర్లు ఆ తేదీ వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్. ఉద్యోగం మరియు పెన్షనర్లకు తేడాలు. పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామంది తమ జీతం లేదా పెన్షన్ చెల్లింపు స్థితి గురించి ఆరా తీస్తూ ఉంటారు. ఉద్యోగుల పే స్లిప్స్లో బిల్ నంబర్ స్పష్టంగా ఉంటుంది. ఈ బిల్ నంబర్ ఆధారంగా ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా తమ జీతం బిల్లు యొక్క ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. పెన్షనర్ల పే స్లిప్లో సాధారణంగా బిల్ నంబర్ ఉండదు. దీనివల్ల వారు తమ పెన్షన్ బిల్లు యొక్క ఖచ్చితమైన స్థితిని సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో నేరుగా తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. వారు సబ్ ట్రెజరీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారంపై లేదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయిన తర్వాత మాత్రమే తెలుసుకోగలుగుతారు. బిల్లుల ప్రస్తుత పరిస్థితి, వివిధ దశలు. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లుల స్థితిని తనిఖీ చేయగా క్రింది దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటిది, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్. కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలోనే ఉన్నాయి. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు. బిల్లులో ఏమైనా సాంకేతిక లోపాలు ఉండటం, అదనపు సమాచారం అవసరం కావడం, లేదా సంబంధిత అధికారి ఆమోదం ఇంకా లభించకపోవడం వంటివి. ఈ దశలో ఉన్న బిల్లులు ఆమోదం పొందిన తర్వాత తదుపరి దశకు అయితే వెళ్తాయి. రెండవ దశ, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. అంటే బిల్లు ట్రెజరీ అధికారులచే ఆమోదించబడింది, కానీ ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదల కావాల్సి ఉంది. నిధుల విడుదలైన వెంటనే ఈ బిల్లు చెల్లింపు ప్రక్రియకు అయితే వెళ్తాయి. పెన్షనర్ల బిల్లుల అప్లోడ్. పే స్లిప్స్ ఇంకా జనరేట్ కాలేదు. పెన్షనర్లకు సంబంధించి కూడా బిల్లులు అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయినప్పటికీ వారి పే స్లిప్స్ ఇంకా జనరేట్ కాలేదు. అందువల్ల వారి బిల్లులు ఖచ్చితమైన స్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్. అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన దశలు. మే నెలకు సంబంధించి పెన్షనర్లు తరచుగా ఎదుర్కొనే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నంలో పెన్షన్ బిల్లు సబ్ ట్రెజరీ అధికారికి సమర్పించిన తర్వాత ఏ దశల గుండా వెళ్తుందో ఆ పదాల అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాము. బిల్లు సమర్పణ మరియు ఆమోదము. సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు. అక్కడ అధికారులు బిల్లులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆమోదం. బిల్లులలో ఎలాంటి తప్పులు లేకపోతే దాన్ని ఆమోదిస్తారు. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, లోపాలు ఉన్నట్లయితే బిల్లును తిరస్కరించవచ్చు. కొన్నిసార్లు బిల్లు ఇన్ ప్రాసెస్ అని అయితే చూపించవచ్చు, అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలన దశలోనే ఉంది అని అర్థము. రెండవది, గ్రీన్ ఛానల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్. గ్రీన్ ఛానల్. బిల్లు ఇన్ ప్రోగ్రెస్ కాకుండా ఎస్టీఓ ద్వారా ఆమోదించబడితే తర్వాత అది గ్రీన్ ఛానల్ దశకు వెళ్తుంది. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని, చెల్లింపులకు సిద్ధంగా ఉందని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఈ దశలో బిల్లులకు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు విడుదల కావాల్సి ఉందని అర్థము.
నిధులు విడుదలైతే తర్వాత బిల్లు తదుపరి దశకైతే వెళ్తుంది. మూడోది ఈ కుబేర్ స్టేజ్. గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్ వ్యవస్థకు చేరుకుంటాయి. ఈ కుబేర్ అంటే ఏమిటి? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్వహించే ఒక సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్. సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు చెల్లింపు కోసం ఆర్బీఐకి చేరాయని దీని అర్థము. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి ఈ కుబేర్ ద్వారా బదిలీ చేసిందని ఇది సూచిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి ఈ కుబేర్ ఉపయోగపడుతుంది. నాలుగోది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశనే బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము. దీని అర్థము మీ పెన్షన్ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక బ్యాచ్ నెంబర్ను కేటాయించిందని దీని అర్థము. చెల్లింపు సమయం. సాధారణంగా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత 1 నుంచి 3 గంటల లోపల ఈ వ్యవధిలో మీ యొక్క పెన్షన్ లేదా జీతాలు మీ యొక్క ఖాతాలో జమ అవుతుంది. ముఖ్య గమనిక: పెన్షనర్లకు బిల్ ఇన్ ప్రాసెస్ సమయం అనేది వివిధ అంశాలపై అయితే ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలని మనవి. మే నెల జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అనే విషయానికి వచ్చినట్లయితే మే నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు సాధారణంగా జూన్ 2వ తేదీ సోమవారం నుంచి జమ కావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే జూన్ 1వ తేదీన ఆదివారం అవ్వడం వల్ల ఆ రోజు బ్యాంకు లావాదేవీలు మరియు ట్రెజరీ కార్యకలాపాలు పెద్దగా ఉండవు. అందువల్ల తదుపరి పనిదినమైన సోమవారం నుంచి యథావిధిగా జీతాలు పెన్షన్లు ఖాతాలో జమ కావడం మొదలవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారం. బిల్లులలో ప్రాసెసింగ్ కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో మే నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.